కేవలం 90 రోజుల్లో ఎమ్మెల్యే స్థాయి నుండి మంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎదుగుదలను కొందరు వైసీపీ నేతలు జీర్ణించుకోలేక ఆయన గురించి కొద్ది రోజులుగా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని, ఈ విషయాన్ని తాము ఖండిస్తున్నామని అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంకు చెందిన టీడీపీ శెట్టిబల్జ నేతలు అన్నారు. కొంకాపల్లి సత్తెమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, మంత్రి సుభాష్ ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అని అన్నారు. శెట్టిబల్జ కులానికి గుర్తింపు తెచ్చిన యువనేత సుభాష్ అని అన్నారు. కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే కొందరు వైసీపీ నేతలకు సుభాష్ గురించి మాట్లాడే అర్హత లేదని వెల్లడించారు. వైసీపీ నేత జగ్గారెడ్డిపై అభిమానం ఉంటే ఆయనకు ఊడిగం చేసుకోవాలే తప్ప శెట్టిబల్జల ఆణిముత్యం సుభాష్ని దూషిస్తే ఇకపై పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీటీడీ శెట్టిబల్జ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ శెట్టిబల్జ నేతలు పాల్గొన్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి మీద వైసీపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకి ఖండిస్తూ మరి ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది, అయ్యా వైసీపీ నాయకులు మీకు ఒకటే చెబుతున్నాం, మరి మా తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో కష్టపడి ఆయన పార్టీని ఆవిర్భవించిన తర్వాత 9 నెలలకి ఆయన ముఖ్యమంత్రి అయితే, మరి ఈనాడు ఈ యువనాయకుడు 90 రోజుల్లో ఒక అనుభవం ఉన్న ప్రపంచ విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచన చేసి మరి సుభాష్ గారికి సీట్ ఇవ్వటం, 90 రోజుల్లోనే ఆయన ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అవ్వడం కూడా మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఆయన స్థాయి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ 90 రోజుల్లో ఆయన ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయిన స్థాయిని మీరు మరి మీ స్థాయి ఏంటని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి జగ్గిరెడ్డి గారు కాపుల్లో కలిపేస్తున్నారు శెట్టిబల్జీలు అన్నప్పుడు మరి మీ నాయకులందరూ కూడా చెప్పుల దండలు వేసుకుని తిరిగారని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు జగ్గిరెడ్డి గారి మాటని మీరు ఖండించకపోగా ఈ రోజున మన యువ నాయకులు వాసంశెట్టి సుభాష్ గారిని మీరు అనుచిత వ్యాఖ్యలతో అణువణువున విమర్శిస్తూ ఉన్నారు. ఆయన సహాయమే ధ్యేయంగా, ప్రజాసేవే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చారు తప్ప రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం చేయడం కానీ లేకపోతే పదవులు అనుభవించడానికి ఆయన రాజకీయాలు చేయలేదు. మీరు మరొక విషయం, ఈ శెట్టిబల్జ సామాజిక వర్గాన్ని ఆనాడు ప్రభాకర్ రావు గారు కులమంతా కలిసి అనేక సార్లు ఎమ్మెల్యేని చేస్తే మంత్రి పదవి కోసం ఆనాడు ఇదే యుక్త వయసులో ఉన్న సూర్యనారాయణరావు గారు రావులపాలెంలో ఒక మహాసభను పెట్టి శెట్టిబల్జ గుర్తింపు తెచ్చిన మహా వ్యక్తి సూర్యనారాయణరావు గారు. ఆనాడు ఆయనకు మంత్రి పదవి వచ్చింది. ఈనాడు మళ్ళీ కులానికి ఒక గుర్తింపుని తెచ్చి మీలాంటి వాళ్ళు చౌకబారుతనంతో తప్పుడు కేసులు పెట్టి శిక్షిస్తున్నప్పుడు ఆర్తనాదాలకి కులంలో ఉన్న ఆడవాళ్ళు పిల్లలు ఆర్తనాదాలకి ఆయన ఎంతో ఇదైపోయి ఈ కేసుల నుంచి బయటపడేసి నేనున్నాను మీకు అని భరోసా ఇచ్చిన యువనాయకుడు మన వాసంశెట్టి సుభాష్ గారు. మరి అలాగా ఆయనలాగా మీరు ఏ రోజుని కూడా కులం పట్ల ఏ రోజుని కూడా ఒక అంకిత భావంతో ఏ పని చేయలేదు. కులాన్ని అడ్డెట్టుకుని కులాన్ని దూషించడం, కులాన్ని అడ్డెట్టుకుని పదవులు చేయడం, కులాన్ని దూషించడమే పనిగా మీకు ఉంది. కాబట్టి యువకులంతా కూడా చాలా మేమందరం కూడా చెప్తున్నాం, ఎక్కడికక్కడ మీరు ఉద్రేకపడకండి, చెప్తాం, వాళ్ళకి అదే పనిగా ఉంది, మేమందరం మాట్లాడతామని చెప్పడం కూడా జరిగింది. మరొక విషయం ఏంటంటే మీరు ఆయన ఒక ఆర్థిక సంపదను అడ్డెట్టుకుని కూడా మీరు రాజకీయ పదవులు చేశారు. ఇవాళ జగ్గిరెడ్డి గారి కంటే సామాజికంగానూ ఆర్థికంగానూ రాజకీయంగానూ నీకు ఏ స్థాయి అని అడుగుతున్నారు. ఆర్థికంగా ఆయన ఇచ్చిన గుప్త నిధులు ఏమైనా ఉంటే మీరు లెక్క పెట్టుకోండి, జగ్గిరెడ్డి గారు ఇచ్చిన గుప్త నిధులు. అంతేగాని సామాజికంగా సేవ చేస్తున్న ఈ మా నాయకుడిని విమర్శిస్తే మాత్రం ఊరుకునేదే లేదు. అదే రకంగా ఇంకొక ముఖ్యమైన విషయం, సామాజికంగా జగ్గిరెడ్డి గారికి ఏ స్థాయి ఉంది మన శెట్టిబల్జీలో యువనాయకుడికి అని అడుగుతున్నారు. శెట్టిబల్జీ జాతి అంతా రెడ్డి గారికి ఊడుగుం చేయాలని అనుకుంటున్నారా? మీరు ఊడుగుం చేస్తే ఊడుగుం చేయండి, రెడ్డి గారికి మీరు వెళ్ళి భజన చేయండి. అంతేగాని శెట్టిబల్జీ జాతిలో పుట్టిన ఒక ఆణిముత్యం వాసంశెట్టి సుభాష్ గారిని అంటే యావత్తు జాతిని అన్నట్టుగానే ఇక్కడ ఒక ఇది ఏర్పడుతుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. మిమ్మల్ని అంటే ఎవడో పట్టించుకోడు, ఎందుకంటే మీ గురించి మీ జీవితాల గురించి అందరూ తెలుసున్న వాళ్ళే. మరి సూర్యనారాయణరావు గారు ఎంతో పెద్ద వ్యక్తి. ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కులంలో ఆయన ఒక పెద్దరికం, ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శవంతం. మరి అలాంటి ఆయన్ని ఒక రోడ్డు విషయంలోనే అయ్యి మాట్లాడుతూ కౌన్సిల్లో ఆ పెద్ద వ్యక్తి యొక్క వయసుని ఆయన ఒక పదవిని కూడా గౌరవించకుండా చాలే కూర్చో అని అన్నారు. మీరు అదా మీది? కులంలో ఉన్న నాయకుడిని గౌరవించుకున్న సంస్కారం మీకుందా? ఈ రోజున మీరు ఏ స్థాయిలో ఉండి మీరు సుభాష్ గారిని మీరు విమర్శిస్తున్నారు? ఒక్కసారి మీరు ఆ పెద్ద ఆయన అంటే ఒక లెజెండ్,
ప్రతి ఒక్కరు కూడా అధికార యంత్రాంగం ఏ పార్టీ ఉండవండి, అధికార యంత్రాంగం అవ్వచ్చు, పార్టీలు అవ్వచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరికైనా లెజెండ్, అలాంటి లెజెండ్ని మీరు అక్కడ మేము చాలా దిగ్భ్రాంతి చెందాం ఆ విషయంలో. కానీ ఆయన ఎందుకో ఆలోచించారో ఆ ఆలోచన వెనకాల కూడా చాలా విషయం ఉంటుంది, ఎదురెదర మీకు అన్నీ తెలుస్తాయి. పైగా మాకు ఆనందరావు గారు మేమందరం మంత్రి గారు మేమందరం కలిసి అభివృద్ధి పనుల్లో మేము దూసుకుపోతుంటే ఆనందరావు గారు అవినీతిని బయట పెట్టలేరా, చేయలేరా అని మీరు అడుగుతున్నారు. ఆయన చేతులతోటే ఆయనే బయటికి తీస్తారు అన్నీ, కంగారు పడకుండా ఉంటే. ఆయన ఒక లెజిస్లేటివ్ పవర్లో ఉన్నారు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. ఆయన న్యాయశాస్త్రాన్ని చదివి ఉన్నాడు, ఒక ఎమ్మెల్యేగానే కాకుండా ఒక న్యాయశాస్త్రాన్ని అందించిన లాయర్ కూడానే. ప్రతి విషయంలోనే ఆయనకి ఒక ఆలోచన ఉంది. అభివృద్ధి పదంలో అవినీతి పనులు కూడా బయటికి లాగి ఒక మంచి నాయకుడిగా ఆయన ప్రతి ఒక్కరిలోనూ కూడా ముందుకు దూసుకుపోతున్నాడు. ఆనందరావు గారు మీద లేకపోతే మాకు ఆనందరావు గారికి మధ్యలో పెట్టేద్దాం, ఏదో ఇంక ఇలాగే పెట్టేసి పొక్క సలిమంట కాగుదాం అన్న విషయాలని మీరు ఇంక మానేసి మీరు ఇంకా ఏ రాజకీయ పార్టీని ఎన్నుకోవాలో లేకపోతే మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉందో అది ఆలోచించుకోండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు అమలాపురం నియోజకవర్గ పరిధిలో టీడీపీ నాయకులందరం చెట్టుబల్జీ సామాజిక వర్గం చెందిన నాయకులందరూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారిని మరి వాళ్ళకి స్థాయికి మించి విమర్శిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మరి సుభాష్ గారు అనే వ్యక్తి ఆయన రాజకీయాల గురించి రాలేదు, రాజకీయాలు నాకు కావాలి, పదవులు నాకు కావాలని రాలేదు. ఆయన ప్రజల్లో నుంచి వచ్చి ఒక సేవ చేసుకుంటూ ప్రజల కష్టం గుర్తించుకుంటూ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అనగారి వర్గాలు వెనకబడితనాన్ని గుర్తించి ఈ కులాన్ని చైతన్యం చేయాలని వనభోజనాన్ని ఏర్పాటు చేసి మరి అందరినీ ఆ రోజు సమీకరించడం జరిగింది. మరి సమీకరించినప్పుడు కూడా మరి అందరూ కలిసి చేద్దామని మీరు మన కుల పెద్దలందరూ కూడా మరి ఆ రోజు ముందుకు రావడం జరిగిన తర్వాత మళ్ళీ ఇది ఏదో ఈ పాలయంగా అంతా మళ్ళీ సుభాష్ గారికి వచ్చేస్తుందని చెప్పి మాకు కుదరదని చెప్పి మరి వేరే విధంగా ఈ ప్లేస్లో మాకు కుదరదు, ఆ ప్లేస్లో మేము పెడతామని చెప్పి మరి ఈ సంఘాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేసి మీరు సెపరేట్గా వనభోజనాలు పెట్టడం జరిగింది. మరి ఆ రోజు సుభాష్ గారు పిలుపుతో మరి ప్రతి గ్రామంలోనూ కూడా మా సుభాష్ గారు వచ్చి మేము వనభోజనాలు పెడుతున్నాం రెండంటే తండోపతండాలుగా మేము వస్తాం. కానీ ఏంటంటే మేము ఈ దైవ కార్యక్రమంలో కూడా మేము కూడా భాగస్వామి అవుతాం, మేము కూడా మీకు బియ్యం రూపాన కానీ వస్తు రూపం ధన రూపాన కానీ మేము సహాయం చేస్తామని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది తప్ప సుభాష్ గారు ఎక్కడా కూడా మాకు సందాలు ఇవ్వండి లేకపోతే మీరు బియ్యం ఇవ్వండి మాకు డబ్బులు ఇవ్వండి అని ఎక్కడా కూడా అడగడం కానీ చేయటం కానీ జరగలేదు. మరి అదేవిధంగా మరి ఆ రోజు ఏ విధంగా అయితే వనభోజనాలు జరిగాయో మరి అందరికీ తెలుసు. మీరు వనభోజనాలు ఎడితే ఎంతమంది వచ్చారో మీకు తెలుసు. ఈ వనభోజనాలు ఎడితే ఇంచుమించు 150,000 మంది సుమారు వచ్చి ఇక్కడ భోజనం చేయడం జరిగింది. మీ వనభోజనాలు ఎడితే ఇక్కడ క్యాటరింగ్ చేసి జనం మీ వనభోజనాల్లో లేరు. మరి అది మీరు సిగ్గు తెచ్చుకోండి. ఇవాళ జనం ఎవరి వెనకాల ఉన్నారో కులం వెనకాల ఉందో మీరు తెలుసుకోండి. మరి ఎవరో కష్టకాలంలో ఆదుకున్నది ఎవరో. మరి ఆ రోజు 3,000 మంది జైల్లో ఉంటే వాళ్ళ కుటుంబాలని కనీసం మీరు అధికారంలో ఉండి ఈ విషయాల్ని మీ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లకుండా ఏ విధమైనటువంటి చర్యలు లేకుండా ఇంకో 4 కేసులు పెట్టించి ఇంకో 4 ఇబ్బందులు పెట్టారు తప్ప మీరు ఏ విధమైనటువంటి మన సామాజిక వర్గోడు మన కులపోళ్ళు అలా ఏంటనేది చిన్న మీటింగ్ కూడా ఎవరైనా చేయలేదు. మరి సుభాష్ గారు అమలాపురం వస్తున్నారు, వీళ్ళ గురించి మీటింగ్ చేస్తున్నారు. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు సమీకరించి వాళ్ళ కుటుంబాలను ఓదార్చి టైంకి మీరు పిటి లాడ్జీలో మీరు డబ్బుల కోసం మీటింగ్ పెట్టి డబ్బులు కనెక్షన్ చేసి అంత తప్ప ఆ రోజు వరకు కూడా రాజమండ్రి జైలుకి కానీ మరి ఎక్కడికి కానీ వెళ్ళి పరామర్శించడం కానీ వాళ్ళ కుటుంబాలను ఓదార్చడం కానీ చేయలేదు. మరి ఈరోజు సుభాష్ గారు మేము 40 సంవత్సరాల నుంచి ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. మరి అనేక మంది ఈ సుభాష్ గారు వనభోజనాలు ఇట్టిన తర్వాత ఆయన పాలయంగా చూసి మా దగ్గరికి లోకేష్ గారి టీం కానీ మరి చంద్రబాబు గారి టీం కానీ మా దగ్గరికి వచ్చి ఏమండి ఈ గోదావరి జిల్లాలో సుభాష్ గారు ఈ చెట్టిపల్లి సమాజ వర్గంలో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు, ఆయన వస్తే ప్రతి నియోజకవర్గం నుంచి మాకు 5,000 నుంచి 10,000 వరకు మన పార్టీ ప్లస్ అవుతుంది. మీరు ఈ అమలాపురం నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి మాట్లాడి సుభాష్ గారు మన పార్టీలో తీసుకుంటే ఈ సామాజిక వర్గం ఓటింగ్ అంతా కూడా తెలుగుదేశానికి సమగ్ర అవుతుందని చెప్పి అనేక సందర్భాల్లో టీంలు వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. ఈ విషయం కూడా సుభాష్ గారికి మేము చెప్పాం. కానీ ఏంటంటే నాకు పార్టీలోకి వస్తే నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అది ఇవ్వండి కూడా అడగలేదు. ఈయన పాలయం గుర్తించి ఈ ప్రజాసేవను గుర్తించి ఈరోజు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి ఫస్ట్ టైం మంత్రి ఇచ్చాడంటే ఈ స్థాయికి రావడానికి ఇంకో 100 జనములు ఎత్తినా మీ వల్ల కాదు. ఈరోజు ఈ ఓర్చలేక సుభాష్ గారి మీద
అపరాధాలు వేస్తూ నిందలు వేస్తూ మీరు తగదని చెప్తున్నాను. కులంలో ఉంటే మీరు మాట్లాడండి, రండి కూర్చోండి, మేము వస్తాం. సుభాష్ గారు తరపున సుభాష్ గారు రావక్కర్లేదు, ఏంటనేది మేము చూసుకుంటాం. ఇవాళ చెట్టిబల్జీ సమాజం వర్గం గురించి మాట్లాడాలంటే కురిపూడి సూర్యనారాయణ గారు మాట్లాడాలి. చెట్టిబల్జీ గురించి మాట్లాడవలసి వస్తే సూర్యనారాయణ గారు మాట్లాడాలి, తర్వాత సుభాష్ గారు మాట్లాడాలి. మీరు చెట్టిబల్జీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అవుతే, ఒక ఎంపీ అవుతే, ఒక మంత్రి అవుతే అక్కడ కూర్చుని ఒక 4 కాంట్రాక్టులు తెచ్చుకోవటం, 4 రోడ్లు తెచ్చుకోవటం, లేకపోతే 4 సెటిల్మెంట్లు చేసుకోవటం, మీరు 4 డబ్బులు జేబులు వేసుకోవడం తప్ప ఏనాడు కూడా గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఏ కష్టం వచ్చినా కూడా ఏ చెట్టుబల్లి ఒకరికి కానీ ఎవరికి సాయం చేయలేదు. మరి సుభాష్ గారు ఈరోజు కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత మా పులగొత్త మండలంలో ఈరోజు నా ద్వారా 5 లక్షల రూపాయలు ఆరోగ్య రీత్యా కానీ కిడ్నీ వ్యాధులకు కానీ హార్ట్ పేషెంట్లకు కానీ 5 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. మరి అలాగే మరి ఈసీ ఆసుపత్రి ఆయన కార్మిక శాఖ ఆసుపత్రిలో అక్కడ అక్కడ ఒక పెట్టి ఎవరికైనా ఆరోగ్యపరంగా ఉంటే మరి అక్కడ ఫోన్ చేస్తుంటే అక్కడ వెళ్ళి అక్కడ ఆరోగ్యంలో చూపించి అక్కడ దగ్గరుండి ఆ మనిషి అనేక సౌకర్యాలు చేసి డాక్టర్లతో మాట్లాడి ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్, మందులు కావాలంటే మెడిసిన్ కావాలంటే మెడిసిన్ ఉచితంగా ఇచ్చి నా మట్టుకు నేను నలుగురికి ఈరోజు లబ్ధి చేకూర్చడం జరిగింది. మరి మీరు మాట్లాడుతున్నారు, మీరు ఏం చేశారు? ఒక గ్రామ స్థాయిలో కానీ ఒక మీ వార్డు స్థాయిలో నాయకులు తప్ప మీరు స్టేట్ స్థాయికి నాయకుల్ని ఒక మంత్రిని విమర్శించే అంత సామర్థ్యం మీకు ఎక్కడది? ఇది కరెక్ట్ కాదు, పద్ధతి మార్చుకోండి. ఇది మన సామాజిక వర్గం కరెక్ట్ కాదు. మీరేదో మంత్రి గారు నీతి చేసి మీ పార్టీలో ఏదో అందరం ఎక్కించేస్తారు అనుకోవడం తప్పు. మరి బాలకృష్ణ గారు మాట్లాడుతున్నారు, మరి ఆయన రోజు ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ రోజుని నన్ను బొచ్చు కూడా కాదు నీ కులం, నీ బొచ్చుతో సమానం అన్నాడు. నా గుండెల మెత్త అన్నాడు, నా గుద్ద మెత్త అన్నాడు. ఇవాళ ఏం చేశాడు ఆయన? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిపోయి మళ్ళీ జగన్ గారు సంకలెక్కి సంకనాగుతున్నాడు. ఆయన ఆ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. పద్ధతి మార్చుకోండి, వయసుకి తగ్గ పట్టు వ్యవహరించండి. యువకుడు చాలా ఉత్సాహవంతుడు, ఎవరికన్నా కష్టం వస్తే ఆదుకునే వ్యక్తి. సుభాష్ గారి మీద ఇలా నిబంధనలు వేయటం వల్ల చెట్టిపల్లి యువత అంతా కూడా చాలా ఉద్రిక్తంగా ఉంది. మేము చాలా కంట్రోల్ చేసి మన కులంలో ఐక్యత పోకూడదని చెప్పి చాలామందిని మేము కుర్రోళ్ళని అదుపు చేస్తున్నాం. కానీ ఇదే పరిణామాలు జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. యువత అంతా ఇప్పటికే కూడా చాలా ఉద్రిక్తంగా ఉన్నారు. మీ పద్ధతి మార్చుకుని ఒక పెద్ద మంత్రిగా వ్యవహరించండి, అంతే తప్ప ఇలాగ వర్తమానం ఇదికొచ్చి మీ ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఈ రోజు మొదలుచ్చుకుని మళ్ళీ సుభాష్ గారి మీద కానీ ఆయన శాఖ మీద కానీ ఎవరైనా సరే తప్పుడు మాటలు కానీ తప్పుడు ప్రకటనలు కానీ చేస్తే మాత్రం క్షమించేది లేనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ అమలాపురం నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారితో మాకు అనేక సంబంధాలు ఉన్నాయి. ఆయనతో ఇప్పుడు మాకు అన్నదమ్ముల అనుభవం ఉంది. మరి సుభాష్ గారిని కూడా మేము కూడా కూర్చొని చేసాం. మరి ఎమ్మెల్యే గారికి సుభాష్ గారికి విరోధం ఉన్నట్టు మేమేదో కలిసి పని చేయనట్టు మీరు ప్రచారం చేస్తున్నారు, అది అవాస్తవం. మాకు ఎమ్మెల్యే గారు ఒక్కొన్నైతే ఒక్కొన్ని సుభాష్ గారు మాకు ఈ నియోజకవర్గంలో మేమిద్దరిని కూడా సొంత అన్నదమ్ముల్లాగా మేము బ్యాలెన్స్ చేసుకుని ప్రయాణం చేస్తున్నాం, అంతే తప్ప మళ్ళీ అమలాపురం నియోజకవర్గంలో దూరి ఏదో మీరు అగాధాలు సృష్టించేసి మీరు తప్పులు చేసేసి గత ప్రభుత్వంలో మీరు దోసుకు తినేసి మీ మీద విజిలెన్స్ కమిటీ అయితే మరి ఇది మళ్ళీ ఎమ్మెల్యే గారి మీద వేసుకోవాల్సిన పని మాకేం వచ్చింది? మా ఎమ్మెల్యే మాకు కావాల్సింది మేము అడుగుతాం, మాకు కావాల్సింది మేము చేస్తాం. ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం. మరి ఈరోజు కూడా మేము చెప్తున్నాం, మా చెట్టుపల్లికి తెమ్మేడి వెంకటరెడ్డి పేరు మీద కమ్యూనిటీలు కావాలని దీన్ని లోకేష్ గారి దగ్గర తీసుకెళ్తారా? సుభాష్ గారిని మీరు కలిసి పనిచేయాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారితో మంత్రి గారితో కూర్చుని మేము మాట్లాడుకొని అది అవ్వేటట్టు మేము చేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంలో మరొకసారి ఈ నాయకులందరికీ కూడా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వెంటిలేటర్ మీద ఉందో శిరాన్ని ఎడతారు. అది ఎప్పుడు లాగైతే అప్పుడు బాంబు పేలినట్టు పేలిపోతుంది. ఆ పార్టీ ఏమీ లేదు. ఎందుకంటే మద్యం కేసులో ఈ భారతదేశంలో ఇంత పెద్ద కేసు ఎక్కడా లేదు. ఈ కేసులో మాత్రం బయటికి వెళ్తే మీ జగన్ రెడ్డి గారు రారు. ఇప్పటికే కొంతమంది నాయకులు తడుముకుంటున్నారు, పక్క చూపులు చూస్తున్నారు. బొత్స సత్యనారాయణ లాంటి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలా, ఏం చేయాలని సమాధానం చేస్తున్నాడు. మీరు కూడా పక్క చూపులు చూస్తే మాత్రం మా పార్టీ మేమైతే రానము, ఇంకో పార్టీ ఏదైనా ఎత్తుక్కోండి, అంతే తప్ప సుభాష్ గారి మీద విమర్శలు చేస్తే మేము అమలాపురం హీరోలు అయిపోతాం, మేము ఒత్తదనం అయిపోతాం అనుకోవటం మీ భ్రమ తప్ప. మీరు ఆకాశం మీద మీ మీద పడతారు తప్ప ఇందులో ఉపయోగం ఏమీ లేదు. మరొకసారి సుభాష్ గారి మీద మీ ఇష్టానుసారం విమర్శించడం కానీ చేయటం కానీ జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే మేము చాలా కంట్రోల్ చేస్తున్నాం. చాలామంది యువతను కూడా ప్రెస్ మీట్లు పెడుతుంటే మేము వద్దు, మీరు కంగారు పడకండి, రెచ్చగొట్టే విధంగా మీరు ఎక్కడ చేయొద్దు, మేము మాట్లాడతాం.
పెద్ద మంది తరగతితో మాట్లాడండి, మన సామాజిక వర్గాలకు గొడవలొద్దు అని చెప్పి మేము ఆ కంట్రోల్ చేస్తున్నాం. దీన్ని పురస్కరించుకుని మరొకసారి మేము చెప్తున్నాం, సుభాష్ గారి మీద తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం మిమ్మల్ని క్షమించేది లేదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.